అభిప్రాయం ఏంటి ఉచిత బస్సు మీద? బాగానే ఉందిలే. సో ఉచిత బస్సు అనేది మీ ఆడవాళ్ళకి, మాకి ఆడవాళ్ళకి బాగానే ఉంది. అది మంచి పథకం అంటారా చెడ్డ పథకం అంటారా మీ ఉద్దేశంలో? మంచి పథకమే కానీ ఆడవాళ్ళకేగా ఉంది, మగవాళ్ళకి లేదుగా, అందుకని బాగానే ఉంది. మరి అంటే ప్రభుత్వం ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీ మీ ఆడవాళ్ళకే కదా? ఆడవాళ్ళకే ఇచ్చారు. మరి మీకే చెప్పారు కాబట్టి మీకే అమలు చేశారు. మాకే అమలు చేశారు. అంటే ఇప్పుడు మీ ఉద్దేశంలో మగవాళ్ళకి కూడా చేయమంటారా లేక? చేయమంటలేదులేండి, ఆడవాళ్ళకేగా పెట్టిందని అంటున్నాను. ఆడవాళ్ళకే ఇస్తాం, మగవాళ్ళు టికెట్ కొనాల్సింది. ప్రభుత్వం చెప్పేది మీకు మంచి చేస్తున్నాం అని చెప్తున్నారు. మంచి చేస్తున్నారు. మంచి జరుగుతుందా? జరుగుతుంది. దీని వలన ఉపయోగమేనా? అంటే ఉపయోగమే, డబ్బులు మిగులుతున్నాయి ఇక మాకు. సో ప్రభుత్వం కూడా అదే చెప్తున్నారు, డబ్బులు మిగులుతాయి, ఆ డబ్బులు మళ్ళీ తిరిగి ఇంట్లోకే ఖర్చు పెట్టుకుంటారు, ఆడవాళ్ళకి మంచిగా ఉపయోగపడుతుంది అంటున్నారు. మరి పథకాల గురించి మాట్లాడితే సూపర్ 6లో పథకాలు ఏమన్నా మాకు వచ్చినాయిలే. గ్యాస్ సిలిండర్ 2 వచ్చినాయి, 2 సార్లు పడ్డాయి. 2 పడ్డాయి అమ్మా, ఒకటి పడాలి. ఒకటి ఇంకా నవంబర్లో వేస్తారు. చదువుకునే పిల్లలు ఉన్నారా? లేరు. మన వాళ్ళు కానీ మనవరాళ్ళు కానీ? మనవరాళ్ళు ఉండారు. అమ్మాయి వాళ్ళకి ఏమన్నా అమ్మ ఒడి డబ్బులు అది తల్లికి వందనం పడలేదండి వాళ్ళకి. ఎందుకను 2 సార్లు పెట్టినా కానీ పడలే పిల్లలకి. అడగండి. ఇంకా ఏమైనా వచ్చాయి పథకాలు ప్రభుత్వం? మా ఆయనకి పింఛనీ వస్తుంది, మాకు 2 సిలిండర్లు పడ్డాయి. ఓకే. గత ప్రభుత్వం బాగుందా జగన్ ఉన్నప్పుడు? ఈ ప్రభుత్వం బాగుందా? ఈ ప్రభుత్వం ఏముందో బాగానే ఉంది. ఎవరు మంచి చేశారు మీ అభిప్రాయంలో, జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారా? ఇంతలోకి ఏం తెలిసిద్ది బాబు, 15 నెలలు అయిపోయింది, గత ప్రభుత్వం 5 ఏళ్ళు అయిపోయింది. ఎవరు చేస్తున్నారు అంటే వీళ్ళిద్దరిలో ఎవరు చేస్తున్నారు? ఆయన మంచిగా చేసిండు, ఈయన మంచిగా చేస్తాడు. ఎవరు ఎక్కువ మంచి చేస్తున్నారు? మంచి అంటే ఇంకా ఈ సంవత్సరాలు ఉందిగా, అన్ని అయిపోయినాక ఇప్పుడు బాగానే ఉంది మొత్తంగా. ఇద్దరు మంచిగా చేశారు అనిపిస్తుంది. ముఖ్యమంత్రి గురించి ఏం చెప్తారు? చంద్రబాబు ఏం చెబుతాం, ముఖ్యమంత్రి గురించి బాగానే చేస్తాడు. నేను ఏమంటానంటే ఉచితంగా బాగానే ఉందండి ఏపీ ప్రభుత్వం మీ ఆడవాళ్ళకి వస్తున్నా, మీ అభిప్రాయం ఏంటి? బాగానే ఉందండి, ప్రయాణికులకి ఇబ్బంది అయినా బాగానే ఉంది. ఓకే. అంటే మంచిదనుకుంటున్నారా చెడ్డదనుకుంటున్నారా ఈ పథకం మీరు? నా మంచితనం అంటే నాకు తెలియదండి. అంటే ప్రభుత్వం పెట్టింది, మీ ఉద్దేశంలో ఇది మంచిదా చెడ్డదా ఉచిత బస్సు పథకం అనేది? పేదోళ్ళకి మంచిదే. ఓకే. ఎక్కడి నుంచి వస్తున్నారు ముందుగా మీరు? మేము నూజివేడ్ నుంచి వస్తాం. నూజివేడ్ నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? నూజివేడ్ హాస్పిటల్కి వెళ్ళి వచ్చాములే. ఓకే ఓకే. మామూలుగా టికెట్ ఎంత పడుతుంది నూజివేడ్ నుంచి ఇక్కడికి? 55 రూపాయలు. 55 రూపాయలు. ఎంతమంది వచ్చారు? మా నలుగురు. అప్ అండ్ డౌన్ వేసుకుంటే 110 రూపాయలు ఒక మనిషికి, నలుగురికి 440 రూపాయలు మిగిలినట్టే కదా, మంచి జరిగినట్టే కదా. మంచి ప్రభుత్వం కూడా అదే చెప్తుంది, మీకు డబ్బులు మిగిలిపోతాయి, టికెట్ కొనాల్సిన పని లేదని చెప్తున్నారు. మరి మంచిదా చెడ్డదా? మంచిదేనండి. ఏమన్నా పథకాలు ఎందాయా ప్రభుత్వం వచ్చాక? ఏమంటే మామూలుగా మాకేం అందులో. ఓకే. బస్ ప్రయాణం వస్తున్నాం అంతే. 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామని చెప్తుంది ప్రభుత్వం వచ్చాక, దీపం కింద. 2 పడినాయి. 2 వచ్చాయి. ఓకే. తల్లికి వందనం వేసామని చెబుతున్నారు. తల్లికి వందనం ఒక పిల్లడికి పడినాయి. 2 పిల్లలు అంటే 2 ఉన్నారా? ఒకళ్ళేనా మీకున్నది? 10 చదువుతున్నారు బాబులకి పళ్ళ, మామూలుగా చదువుతున్న బాబులకి పడుతున్నాయి. ఓకే. ఇప్పుడేం ఫ్రీ బస్ పెట్టారు, పెన్షన్ పెంచామని చెప్తున్నారు. పెంచారు. ఓకే. కరెక్ట్. మరేంటి గత ప్రభుత్వం బాగుందా ఈ ప్రభుత్వం బాగుందా? ఈ ప్రభుత్వం బాగానే ఉంది. అంటే జగన్ బాగా చేశారా, ఇప్పుడున్న చంద్రబాబు గారు బాగా చేస్తున్నారా? పేదలకు మంచి అంటే పేదలకి మంచి అంటే అతను బాగా చేశాడు, ఇతని బాగా చేశాడు. మంచి చేశారంటే అంటే ఇప్పుడు ఈయనే చేస్తున్నారు కదా. ఎవరు? చంద్రబాబు నాయుడు. మరి ఏం చెప్తారు చంద్రబాబు గురించి ఒక మాటలో ఫైనల్ గా? నేనేం చెప్పను, ముఖ్యమంత్రి ఆయనే కాబట్టి ఆయన గురించి ఏం చెప్తారంటే? నా చూడండి, నా ఫైనల్ గా ఇబ్బంది పెట్టను, ముఖ్యమంత్రి గురించి మీ అభిప్రాయం ఏంటి? బాగానే చేస్తున్నారు.